హలో వ్యూయర్స్, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, టొమాటో పప్పు, బీరకాయ పప్పు, దొండకాయ పప్పు, వంకాయ పప్పు, మునక్కాయ పప్పు, ఇలా ఎన్నో రకాల పప్పులు వినుంటారు కదా. ఆమ్లా పప్పు ఎప్పుడన్నా విన్నారా? ఈరోజు ఎంతో హెల్దీ అయిన ఉసిరికాయతో పప్పు చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా నానబెట్టేశాను ఒక 3 hours దాకా. ఎందుకంటే ఈ పప్పు చేయాలంటే పప్పుని నానబెట్టడం చాలా ఇంపార్టెంట్, లేదంటే పప్పు సరిగా ఉడకదనమాట. ఇప్పుడు ఇందులో బాగా క్లీన్ చేసి విత్తనాలు తీసేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసిన ఉసిరికాయలు వేసేసాను. ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా ఒక 5 to 6 దాకా వేస్తున్నాను. 1 teaspoon పసుపు కూడా వేసేసి సరిపడా నీళ్లు వేసేసి విజిల్ పెట్టేయాలి. దీనికి మాత్రం జనరల్గా మనం ఒక 3 whistles దాకా వస్తే సరిపోతుంది కదా పప్పుకి, కానీ పులుపు ఉండడం వల్ల పప్పు సరిగా ఉడకదన్నమాట. సో దానికోసం ఇక్కడ 7 to 8 whistles దాకా పెట్టేశాను. పప్పు బాగా ఉడికిపోయింది. తీసేసి అందులోనే ఉప్పు వేసేసి బాగా మ్యాష్ చేసేయాలి. దీంట్లో మళ్ళీ చింతపండు, టొమాటోనో ఇలా ఏం వేయనవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఆల్రెడీ ఆమ్లా చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఇప్పుడు వెంటనే వేరే చిన్న కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ తప్పకుండా వెల్లుల్లి రెప్పలు దంచుకొని ఒక 5-6 దాకా వేయండి. స్మెల్ చాలా బాగుంటుంది. అన్నిటినీ కలిపి మాడకుండా ఫ్రై చేసేసి పోపు రెడీ చేసేయాలి. ఇప్పుడు ఆ పోపులోనే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసేయాలన్నమాట. ఒక 2 to 3 minutes దాకా బాయిల్ అయితే సరిపోతుందండి. ఇంక మళ్ళీ ప్రాసెస్ ఏమీ లేదు. ఇలా చాలా ఈజీగా చాలా చాలా హెల్తీగా ఆమ్లా దాల్ లేకపోతే ఉసిరికాయ దాల్ మనం రెడీ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పులుపు బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా నచ్చుతుందండి. మన ఇండియాలో అయితే ఉసిరికాయ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఆ దొరికే సీజన్లోనే కొన్ని రోజులకోసారి మనం చేసుకునే డైలీ రొటీన్లో, డైలీ వంటల్లో ఈ ఆమ్లా పప్పుని కూడా, ఈ ఉసిరికాయ పప్పుని కూడా ఇంక్లూడ్ చేసేసి మన హెల్త్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. ఈ ఉసిరికాయ బెనిఫిట్స్ అయితే మీకు తెలియనిదేమీ కాదు కదా. ఐరన్ అబ్జార్ప్షన్కైనా కానీ, హెయిర్కైనా కానీ, మన ఇమ్యూనిటీకైనా కానీ, దేనికైనా మంచి సోర్స్ కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.